పేదలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన రాజమహేంద్రవరంలో జనచేతన యాత్రలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ పోస్ట్ ద్వారా డిసెంబర్ 1 నుంచి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఒక పాలసీని తీసుకొచ్చి వారిని ఆదుకుంటామన్నారు. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందన్న ఆయన తాత్కాలిక ఇబ్బందులను అధిగమించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. నేను కూడా సమర్థించాను. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు ఈ పేదవాళ్లకు సంబంధించిన సంపదని ఇష్ట ప్రకారం బ్లాక్ మనీగా కన్వర్ట్ చేశారు. బినామీ పేర్లతో వందల వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని హస్తగతం చేసుకున్నారు. సమాజాన్ని పూర్తిగా అవినీతి మయం చేశారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మనం మాత్రం కష్టాల్లో ఉన్నాం. నేను అందుకనే చెప్పాను, ఈరోజు 1000 రూపాయలు 500 రూపాయలు కొంత కష్టం ఉంది. ఎందుకంటే సరైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోలేకపోయారు. చేసిన పని మంచిది, కానీ ఈ విధానం వల్ల తాత్కాలికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసేవాళ్లు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలీలుగా పనిచేసే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నిన్న కూడా ఒక లెటర్ రాశాను, 10,000 కోట్ల రూపాయలు 150 రూపాయలు ఎక్కువ మాకు పంపించమని. నిన్న కూడా ఆర్బీఐ గవర్నర్ కూడా రాశాను. మీరు కష్టపడతా ఉంటే నేను ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేను, కనీసం నిద్ర కూడా పోలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ పని చేసినా ఒక పవిత్రమైన భావంతో చేస్తున్నాను. ఒక విషయం మీరు ఆలోచించండి, 200 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేయగలిగాం, కష్టాల్లో ఉండి ఇన్ని పనులు చేయగలిగాం. 10 సంవత్సరాల్లో ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా మీకు సుఖం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు కూడా లేకుండా అవస్థపడ్డారు. నాసి రకం ఇండ్లు కట్టి మీ నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్లు కూడా వేయలేకపోయారు. అదే ఈ రోజు మీరు చూడండి, కష్టాలున్నా నేను ఒక పద్ధతి ప్రకారం మీ దగ్గరికి వచ్చాను. రేపు రాబోయే రోజుల్లో ఈ సెటిలైట్ టౌన్షిప్ ని ఒక ఆదర్శవంతమైన ఒక మోడల్ టౌన్షిప్ గా తయారు చేస్తాను. డ్వాక్రా సంఘాలకు 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్రతి పల్లెలో చౌక ధరల వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పౌరులందరికీ జన్ధన్ ఖాతాలు ఇప్పించి రూపే కార్డుల ద్వారానే లావాదేవీలన్నీ జరిగేలా చేస్తామన్నారు. ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క డాక్రా మెప్మా తప్ప ఇంకో సంఘం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2,500 కోట్ల రూపాయలు కార్పస్ ఉంటే దాని మీద 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునే అవకాశం వచ్చిందంటే ఆ 10,000 కోట్ల రూపాయలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటే అది నేను చూపించిన దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 కార్యక్రమాలు కాదు, ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 175 ఇండస్ట్రియల్ టౌన్షిప్లు పెడుతున్నాం. ఈరోజు చాలా మంది చాలా వస్తువులు తయారు చేస్తున్నారు. ఇప్పుడే నేను చూశాను, కొంతమంది పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, కొంతమంది తిరుబండారులు తయారు చేస్తున్నారు, కొంతమంది గార్మెంట్స్ తయారు చేస్తున్నారు, కొంతమంది ఎల్ఈడి బల్బులు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇప్పుడు కైజాల యాప్ తీసుకొచ్చాం. మీ ఫోన్ని మీరు అవసరమైతే బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని మీ ఫోన్లో చేసే పరిస్థితి ఉంది. డిసెంబర్ 1 తారీఖు నుంచి అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో నగదు కాకుండా నేరుగా ఆన్లైన్లోనే వస్తువులు కొనుక్కుంటారు. బియ్యం కావాలంటే బియ్యం, కిరసనాయలు కావాలంటే కిరసనాయలు, ఇంకా కొన్ని నిత్యావసర వస్తువులు పెట్టి డబ్బులు లేకుండా నేరుగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు కొనే పరిస్థితి తీసుకొస్తున్నాను. విలేజ్ లో ఒక షాపింగ్ మాల్ మారుగా ప్రతి ఒక్క విలేజ్ లో విలేజ్ మాల్ ని ఈ ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొస్తాం.
పేద విద్యార్థుల కోసం కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో దళిత గిరిజన మహాగర్జనలో పాల్గొన్న ఆయన దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. ప్రతి జిల్లాలో బంజారా భవనాల కోసం 2 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయానికి అంబేద్కర్ పేరు పెడతామన్న ఆయన దళిత గిరిజనులు ఆదాయం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు. అమరావతిలో 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని పెడతామని మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. దళిత పిల్లలు చదువుకోవాలి, గిరిజన పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలకు ఇంకొక 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి పేద పిల్లలందరినీ కార్పొరేట్ స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పిల్లల్ని బాగా చదివించడమే కాదు, నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడా బ్యాక్లాగ్ ఉండవు, అవన్నీ ఇస్తాం. అదే మాదిరిగా ప్రైవేట్ సెక్టర్లో కానీ మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉద్యోగాలు చెడగా నైపుణ్యాన్ని పెంచుతున్నాం. దళిత పిల్లలకి గిరిజనుల పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సంవత్సరం మీరు చూస్తే సబ్ ప్లాన్ అంతా కూడా 8,724 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయమన్నారు. దీనికి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్నాం. మళ్లీ ఒకసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.